రియాక్ట్ అవుతారా? కేసీఆర్ జగన్ మధ్య ఏం జరిగింది? ఇద్దరు ఏకాంత చర్చలు, వారికి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, ఏపీ జలదోపిడి, ఇలాంటి పదాలు వాడారని నేను రేవంత్ రెడ్డి గారు ఏమైనా రియాక్ట్ అవుతారా? ఖచ్చితంగా రియాక్ట్ అవుతాం సార్. చాలా ఎక్కువ మాట్లాడాడు, దాని గురించి కూడా రియాక్ట్ అవ్వాలి కదా. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. వెంకట గారు గుడ్ మార్నింగ్ అందరికి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించి నీటి వాటాలు కేసీఆర్ గారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు, లేదంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లేదంటే ఇప్పుడు ఏమైనా వచ్చి రేవంత్ రెడ్డి గారు కూర్చొని డిస్కస్ చేసిన అంశాలు కాదు. మొట్టమొదట ఈయనకి తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అయ్యి ఏది పడితే అది మాట్లాడితే ఎలా. 66:34 రేషియోలో ఆంధ్రప్రదేశ్కి 66%, తెలంగాణకి 34%గా 299 టీఎంసీలు తెలంగాణకి, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చొని డివైడ్ చేసుకున్నది కాదు. సో ఇది ఆల్రెడీ దానికి ఒక కమిటీలు ఉన్నాయి. ఆల్రెడీ ఏదైతే వాటర్ బోర్డుకు సంబంధించి వీళ్ళందరూ కలిసి తీసుకొని విభజన చట్టం ఏదైతే వచ్చిందో దాంట్లో ఆంధ్ర తెలంగాణకు అంతకుముందు కలిపి ఉండేది, ఉమ్మడి ఆంధ్రాగా 512 ప్లస్ 299 కలిపి ఉండేది. దాన్ని ఎవరైతే ఆ ప్రాజెక్టులలో నీటి ఆయకట్టు ఎంత ఉంది అంటే ఆయకట్టుని బట్టి ఎంత భూభాగంలో ఉన్నాయి అని చూసి దాన్ని బట్టి విడదీసినటువంటిది. అంటే దాంట్లో ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రులు కూర్చొని ఏదో డిసైడ్ చేశారు, అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు. రెండోది, నాగార్జున సాగర్ మీద ఏదో మేము వచ్చేదో స్వాధీనం చేసుకున్నాం అని చెప్పి ఒక విషయం జిమ్మేటటువంటి ప్రక్రియని ఒక పథకం ప్రకారం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏంటి మేము స్వాధీనం చేసుకునేది ఏంటి? ఆంధ్ర నాగార్జున సాగర్ అనేది మీ భూభాగంలో ఉంది. 13 గేట్లు మాకుంటాయి, 13 గేట్లు మీకుంటాయి. కుడి కాలువ సంబంధించి మాకుంటే, ఎడమ కాలువ సంబంధించి తెలంగాణ ఉంటది. సో మా భూభాగాల్లో ఏదైతే మాకు సంబంధించినటువంటి 13 గేట్లు మేము నీళ్లు వదులుకునే ప్రక్రియని మాకు రావాల్సింది మేము తీసుకుంటే మేమేదో ఆక్రమించామంటారేంటి? మాకు రావాల్సింది మేము తీసుకుంటే ఆక్రమించారనేటటువంటి ఒక తప్పుడు భావాన్ని తీసుకెళ్లే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారి మీద కూడా విషయం ఇచ్చి ప్రక్రియ చేస్తా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు అంటే ఏదో దోచిపెట్టాడంట. అంటే రాజశేఖర రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా, నువ్వు కూడా అదే కాంగ్రెస్ పార్టీకి, అంటే రాజశేఖర రెడ్డి తెలంగాణకు అన్యాయం చేశారు. నీటి వాటాలు లెక్కలు అవన్నీ వేరు, రైట్? అవన్నీ ఎపెక్స్ కౌన్సిల్ అది ఉంటుంది, తర్వాత ఇప్పటికి టీఆర్ఎస్ 50-50 ఉంటుంది, అది వేరు. కానీ రాజకీయంగా పొలిటికల్ నిన్న వారు మాట్లాడిన ప్రెస్ మీట్ అంతా కూడా ఏపీ వర్సెస్ తెలంగాణ మళ్ళొక యుద్ధం రాజేసేలా ఉన్నాయి. వాటిని ఎట్లా చూస్తారు మీరు? సార్ ఇది మంచి పరిణామం కాదంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయినా సోదర భావంగానే ఉన్నాం, అందరం కలిసే ఉంటున్నాం. సో ఆంధ్ర తెలంగాణ మధ్య రిలేషన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక ఆంధ్ర ప్రాంతం మీద ఒక విషయం నిమ్మేటటువంటి గొడవలు సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇది సరైన పద్ధతి కాదు. రాజకీయంగా అవతల వేరే వాళ్ళకి లబ్ధి చేకూర్చాడు. ఎందుకంటే ఇక్కడ రేవంత్